తెలంగాణలో స్థానిక సమరానికి నగారా మోగింది. డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎలక్షన్ జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపుని చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి ఇవాటి నుంచి అమలులోకి వచ్చిందని ఎన్నికల ప్రధాన అధికారిని రాణి కుముదిని తెలిపారు. ఎల్లుండి నుంచి తొలి విడత పోలింగ్ కి సంబంధించిన నామినేషన్స్ ని స్వీకరించనున్నారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ జరగనుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. పోల్ డే 11 డిసెంబర్. ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది.